గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం, తిథి సప్తమి తెల్లవారుజామున 3:39, తదుపరి అష్టమి, నక్షత్రం భరణి సాయంత్రం 4:45, తదుపరి కృతిక, వర్జం తెల్లవారుజామున 4:20 నుంచి 5:52, దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుంచి 5:40, అమృత గడియలు మధ్యాహ్నం 12:13 నుంచి 1:43, రావు కాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఎన్ కన్వెన్షన్ నేలమట్టం, తమ్మిడిగుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందిన కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుందట. శనివారం ఉదయమే కూల్చివేతలు ప్రారంభం, ఎఫ్టీఎల్లో ఉన్నందుకేనన్న హైడ్రా కమిషనర్ రంగనాథన్ తెలిపారట. అంగుళం కూడా ఆక్రమించలేదు అంటూ నాగార్జున తెలిపారు. ఎన్కన్వెన్షన్ పట్టా భూమిలో నిర్మాణమైందని, చెరువును అంగుళం కూడా ఆక్రమించలేదని సినీ నటుడు నాగార్జున శనివారం ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. అధికారుల చర్యలు తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. స్టే ఆర్డర్లో కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం అని చెప్పేసి ఆయన తెలిపారు. నాదం చెరువు బంపర్ జోన్లో పల్లా విద్యా సంస్థల భవనాలు, పోలీసులకు ఏఈ ఫిర్యాదు, కేసు నమోదు చేశారు. రాష్ట్ర రాజధానిలో చెరువులో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేసిన వేళ బరస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ల భవనాలపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్, కనీసం 25 ఏళ్ల సర్వీస్ ఉంటే వర్తింపు, మిగిలిన వారికి సర్వీస్ను బట్టి ఎన్పీఎస్లోని 23 లక్షల మందికి ప్రయోజనం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐతో మానవాళికి ముప్పు లేదు, సాంకేతికత ఎంత ఎదిగినా మనుషుల చేతిలోనే కొలువులపై ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం, ఫేక్లో ప్రమాదం పొంచి ఉంది. ఈనాడుతో బాత్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఆదిష్ తయార్ మాడబుష్ తెలిపారు. రోగాలు లేకున్నా చికిత్సలు, నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కొట్టేసేందుకు పద్నాగం చేస్తున్నారట. సిఐడి దర్యాప్తులో విస్మయకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయట. పునర్వినియోగ హైబ్రిడ్ ర్యాకెట్ రూమీ 1 ప్రయోగం విజయవంతమైంది. ఐకానిక్ వంతెనకు వచ్చే నెలలో టెండర్లు, మంత్రి జూపాలేతో కేంద్ర మంత్రి తెలిపారు. ఉల్లంఘనలకు అనుమతులు, ప్రతి దశలోనూ అధికార సహకారం. జూబ్లీస్లో మల్టీపర్పస్ మెగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్తో సహా 4గురిపై చర్యలకు సిఫారసు అనే అంశాన్ని ఇచ్చారు. వడ్డీల భారం తగ్గించండి, రుణాల పునర్వ్యవస్థీకరణకు సాయం చేయండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఉప ముఖ్యమంత్రి భట్టి వినతి పత్రం అందజేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు 37% 4 రాష్ట్రాల వారే ఉన్నారట. దానికి సంబంధించిన వివరాలు మనం చూసుకుంటే, తెలుగు విద్యార్థులు 12.5% ఎక్కువ మంది ప్రాధాన్యం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లకే. ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ నివేదిక వెల్లడించిందట. ప్రేమను నూరిపోస్తోంది పెంపుడు శునకంపై ఇన్స్టాగ్రామ్లో రాహుల్ పోస్ట్, ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు యథాలాపంగా చేశా, విచారం వ్యక్తం చేస్తున్నా అంటూ భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మహిళా కమిషన్ ముందు హాజరు, ఆయన్ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నం, ఉద్రిక్తత ఏర్పడిందట. వడ్డీల భారం తగ్గించండి, రుణాల పునర్వ్యవస్థీకరణకు సాయం చేయండి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. చెరువును ఆక్రమించి ఎన్కన్వెన్షన్ నిర్మించారు. 8 ఏళ్ల క్రితం శాసనసభలో ప్రస్తావించిన రేవంత్ రెడ్డి నోటీసులు ఇచ్చాకే చర్యలు తీసుకుంటున్న కూల్చివేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. ఏ నిబంధన కింద ఇంత వేగంగా కూల్చేశారు? ఎన్కన్వెన్షన్పై యథాస్థితి కొనసాగించండి అంటూ హైకోర్టు తెలిపింది. చట్ట ప్రకారమే ముందుకెళ్లండి, అనురాగ్ వర్సిటీ పిటిషన్పై అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, ఐ డ్రామా అంటూ ఏదైతే కూల్చివేతపై స్టేటస్కో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశం. కూల్చివేతను సవాల్ చేస్తూ ఎన్కన్వెన్షన్ ఎండీ ప్రీతం రెడ్డి పిటిషన్ వేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు వివరించారు.
బంపర్ జోన్లో అనురాగ్ విద్యా సంస్థలు కట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డిపై ఇరిగేషన్ శాఖ ఏఈ ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆరోపణలు వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు, ప్రభుత్వం కక్ష సాధింపు అని చెప్పేసి పల్లె మాట్లాడారు. న్యాయ పోరాటం చేస్తా అంటూ ఎన్కన్వెన్షన్ నిర్మించిన స్థలం పట్టా భూమి, ఒక అంగుళం కూడా చెరువు భూమి ఆక్రమణకు గురి కాలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు, దీనిపై న్యాయ పోరాటం చేస్తా అంటూ నాగార్జున తెలిపారట. అది అక్రమ నిర్మాణమే. తమ్మిడిగుంట పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణం. ఎన్కన్వెన్షన్పై ఇప్పటి వరకు ఏ కోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు. ఇది ఎఫ్టీఎల్ బంపర్ జోన్లో నిర్మించిన అనాధికారిక నిర్మాణం అంటూ ఏవి రంగనాథ్ హైడ్రా కమిషన్ తెలిపారట. ఎన్కన్వెన్షన్ కూల్చివేత. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఫంక్షన్ హాల్ను కూల్చేసిన హైడ్రా తమ్మిడికుంట చెరువు ఆక్రమించి కట్టారనే ఆరోపణలతో చర్యలు. ఫిర్యాదు చేసిన జనం కోసం సంస్థ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కూల్చివేత కోసం పక్క ప్రణాళికతో వచ్చిన అధికారులు. ఉదయం నుంచే భారీ బందోబస్తు. అటువైపు స్థానికులు, మీడియాను అనుమతించని వైన్యం. 7 భారీ యంత్రాలతో 4 గంటల్లోనే కట్టడం నేలమట్టం. చెరువు చుట్టూ ఉన్న ఇతర నిర్మాణాలు కూడా తొలగింపు అనే అంశాన్ని ఇచ్చారు. పెన్షన్ భద్రత. కేంద్ర ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ పథకం. 25 ఏళ్ల సర్వీస్ ఉంటే పెన్షన్గా సగం వేతనం, 10 ఏళ్ల సర్వీస్ ఉంటే కనీసం 10,000, రిటైర్మెంట్ సమయంలో వేతనంలో 10వ వంతు ఏక మొత్తంగా చెల్లింపు, పెన్షనర్ మరణాంతరం కుటుంబీకులకు 60%, ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రత కేంద్రం తెలిపింది. 23 లక్షల మందికి లబ్ధి అంటూ అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. హెవీ డిమాండ్, లో సప్లై. ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ. దేశంలో ఏఐ నిపుణుల డిమాండ్ 6.5 లక్షలు. కానీ పట్టుమని 20 లక్షల మంది కూడా లేని వైన్యం. 2027 నాటికి 12.50 లక్షల మంది నిపుణులు అవసరమని అంచనా. నాస్కామ్ డెయిలైట్ ప్రత్యేక అధ్యయనం వెల్లడించింది. సోనియాదే నిర్ణయం. టీపీసీసీ చీఫ్ ఎంపికపై రాష్ట్ర నేతల భేటీలో కుదరని ఏకాభిప్రాయం. మహేష్ కుమార్ గౌడ్ పేరును బలపరిచిన సీఎం రేవంత్ రెడ్డి. వాదియాష్కి మద్దతుగా నిలిచిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. ఎవరి వాదన వారు వినిపించడంతో నిర్ణయాధికారం సోనియాకు అప్పగించిన ఖార్గే, రాహుల్. ఉందాగా ఉండాలనే క్షమాపణ చెప్ప. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిని నేను. మహిళా కమిషన్ ఎదుట ఆశ్చర్యైన కేటీఆర్ కాన్వాయ్కి అడ్డు తగిలిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మహిళా నేతలు ఆందోళనతో దద్దరిల్లా మహిళా కమిషన్ కార్యాలయం. కొంతమంది వృద్ధులు వేధింపులో, పోకిరీలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. షీ టీమ్స్కు చిక్కుతున్న ఆకతాయిలో యువతతో పాటు 50 ఏళ్ల పైబడ్డ వారు కూడా ఉన్నారట. 10 ఏళ్లలో 523 మందికి షీ టీమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు. వెక్కిలి చేష్టలతో దొరికిన మరో 5,800 మంది మైనర్లు. మట్టిలో తిరుగుతూ ఆకతాయిలు భరతం పడుతున్న షీ టీమ్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 6,122 ఎఫ్ఐఆర్లు నమోదు. షీ టీమ్స్తో మహిళల్లో భరోసా పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే బీటెక్లో మిగులు సీట్లు 11,836. ఇంజనీరింగ్ యూజీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 86,943 సీట్లున్నాయి. 75,107 మంది అడ్మిషన్లు పొందారు. మొత్తంగా 11,836 సీట్లు ఖాళీగా మిగిలాయట. డెంగీపై ఆందోళన వద్దు. డెంగ్యూ పాజిటివ్ కేసుల సంఖ్య గతేడాది కంటే కాస్త పెరిగినా ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు బి రవీందర్ నాయక్ స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు 7%గా ఉందని, ఒక మరణం కూడా నమోదు కాలేదని చెప్పారట. 2 ఎకరాల భూమి కేటాయించండి. ఎయిమ్స్ బీబీ నగర్కు అనుబంధంగా అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ నడి ఒడ్డున 2 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారట. జీతాల కంటే అప్పులకే ఎక్కువ ఖర్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకాలతో తమ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన ఆయన 8 అంశాలతో కూడిన విజ్ఞప్తులను రాతపూర్వకంగా అందజేశారట. అలాగే మరికొన్ని వార్తలు చూసుకుంటే గలానికి సంఖ్యలు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడద్దు, చదవద్దు, పాడద్దు, మీడియాలో కనిపించద్దు. ఇవి ఆఫ్ఘనిస్తాన్లో తల్లిబాన్ల ఆంక్షలంట. జమ్మూ కాశ్మీర్కు పూర్వ హోదా కోసం పాటు పడతామని పీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందంట. అస్సాంలో
ఆ కిరాతకుడు మృతి. బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు పోలీసులపై దాడి చేసి తప్పించుకునే యత్నంలో చెరువులో దూకి మరణించారట. రూమీ-1 ప్రయోగం విజయవంతం. పునర్వినియోగం హైబ్రిడ్ రాకెట్ రూమీ-1ను భారత్ మొదటిసారిగా ప్రయోగించింది. చెన్నై తీరం నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లిందట. గబ్బర్ గుడ్ బై. భారత క్రికెటర్ శిఖర్ ధావన్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. భారత జట్టు తరపున ధావన్ 34 టెస్టులో 2315, 167 వన్డేలో, 6793, 68 టీ20లో 1559 పరుగులు సాధించారు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంలో ఓపెనర్గా ధవన్ కీలక పాత్ర పోషించారు. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పింఛన్కు కొత్త పథకం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏకీకృత పింఛన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. త్వరలో బయో విప్లవం కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ధనిక గ్రామం. ఆ ఊరి ప్రజల ఫిక్స్డ్ డిపాజిట్లు ₹7,000 కోట్లు. ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా గుజరాత్లోని మాదాపూర్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రుణభారం ఉపశమనం కల్పించండి. రుణాల రీస్ట్రక్చరింగ్కి సహకరించండి. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వండి. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఇన్కన్వెన్షన్ కూల్చివేత. సినీ నటుడు నాగార్జునకు చెందిన నిర్మాణం నేలమట్టమైంది. చట్ట విరుద్ధమని చెప్పేసి స్టే ఆర్డర్ కోర్టు కేసులను పట్టించుకోలేదని చెప్పేసి నాగార్జున తెలిపారు. 24 గంటల్లో 17 ఆపరేషన్లు, 6 సిజేరియన్లు, 5 ఆర్థో, 2 కంటి శస్త్రచికిత్సలు, ఓ మహిళకు గర్భసంచిలో గడ్డల తొలగింపు, మిగతావి ఎర్నియా, హైడ్రోసిల్ ఆపరేషన్లు. వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఘనత. ఆధునిక వసతులతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించారు. నింగిలోకి భారత్ తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1 ప్రయోగం విజయవంతమైంది. మీ ఇంటికి ఐరన్ డోమ్. దోమల్ని చంపే వినూత్న యంత్రం. చైనాలో తయారీ. రాడర్, లేజర్ టెక్నాలజీలతో పనిచేసే మిషన్ ఎక్స్లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా. డెంగ్యూ డేంజర్ బిల్స్. 5,200 కేసులు 8 నెలల్లోనే నమోదయ్యాయట. నిరుడు ఇదే కాలంలో 3,800 కేసులు నమోదయ్యాయి. హైరిస్క్గా 10 జిల్లాలు. సాధారణ జ్వర పీడితులు భారీగానే. నెల రోజుల్లో 2.45 లక్షల మంది డెంగ్యూ, మలేరియా, చికన్ గున్యాపై వివరాలు వెల్లడించిన డిహెచ్ కార్యాలయం. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూతో 3 మృతి చెందారట. రెడ్ కార్నర్ నోటీస్కు సిబిఐని కోరాం. నిందితులు ఎవరిని వదిలిపెట్టాం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి తెలిపారు. హైడ్రా పేరుతో హైడ్రామా అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చింది కాంగ్రెసే. అధికారులపై చర్యలు తీసుకోవాలి అంటూ కిషన్ రెడ్డి తెలిపారు. కన్వెన్షన్పై హైకోర్టు స్టే ఎలా ఇస్తోంది? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. మహిళా కమిషన్కు కేటీఆర్ స్వారీ చెప్పారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ₹600 కోట్ల మోసాలు. దేశవ్యాప్తంగా 983 సైబర్ నేరాలు జరిగాయి. తెలంగాణలోనే 131 కేసులు నమోదయ్యాయి. 20 కేసుల్లో ₹12.50 కోట్లకు టోకెరా, 38.28 లక్షలు స్వాధీనం. ఖాతాలో ₹2.89 కోట్లు ఫ్రీజ్. ఇప్పటికే ₹1.51 కోట్ల రిఫండ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, టేపులు ఎందుకు దండగా? ఉత్తర్వులే ఉండగా FTL నుంచి 5 మీటర్ల దాకా ఇటుక పేర్చొద్దు, గోడ కట్టద్దు, అది పూర్తి నిషేధ ప్రాంతం. 2007లోనే పురపాలక శాఖ మెమో జారీ అంశాన్నిచ్చారు. 111 జీవో ప్రాంతాలకు హైడ్రా విస్తరణ. టార్గెట్ పల్లా. సినీ పెద్దలు కలవలేదనే కక్ష. బుల్డోజర్ న్యాయం అనాగారికమంటూ వార్తించారు. నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత. అంగుళం భూమిని ఆక్రమించలేదు. నోటీసులు గడువు ఇవ్వకుండా ఎట్లా కూలుస్తారు అనే అంశాన్ని ఇచ్చారు. ప్రజాభవన్ ముట్టడి తథ్యం. రుణమాఫీకి డెడ్ లైన్ సెప్టెంబర్ 15. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అల్టిమేటం. తెలంగాణ పాములను కాపాడుతున్నది ఎవరు అంటూ హైదరాబాద్లో కర్ణాటక వాల్మీకి స్కామ్ లింకులు. సిద్ధు అవుట్. కర్ణాటకలో సీఎం మార్పు. పీకలోతు కేసులో సీఎం. సిద్ధుకు మద్దతు అంటూనే ప్లాన్ బి సిద్ధం చేసిన హైకమాండ్. బేసిక్ పై 50% పెన్షన్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం. రాఖీ కడితే నోటీసులు. బీఆర్ఎస్ మహిళా నేతలపై కాంగ్రెస్ మహిళా నేతల దాడులను ఖండిస్తూ కేటీఆర్ తెలిపారు. కొలువు రాలేదని ఆత్మహత్య. బుధన్ పోచంపల్లిలో విషాదం చోటు చేసుకుంది.
డెంగ్యూతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓం సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే శ్రీశైలశృంగే విబుధాతిసంగే తులాద్రితుంగే విముదా వసంతం తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుం నమామి సంసారసముద్రసేతుం అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యు పరిరక్షణార్థం వందే మహాకాళమహాసురేశం వందే మహాకాళమహాసురేశం కావేరికానర్మదయో పవిత్రే సమాగమే జనతారణాయ సదైవ మాంధా త్రిపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ఓంకారమీశం శివమేకమీడే పూర్వోత్తరే ప్రజ్వలికాభిధానే సదా వసంతం గిరిజాసమేతం సద్భక్తిముక్తి ప్రదమీశమేకం సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి శ్రీవైద్యనాథం తమహం నమామి యామే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధేశ్చ భోగే సద్భక్తిముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే శ్రీనాగనాథం శరణం ప్రపద్యే మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునింద్రే సురాసురేర్య క్షమహోరగాది కేదారమీశం శివమేకమీడే కేదారమీశం శివమేకమీడే
सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीनी रपवित्रदेशे यद्दर्शनात् पातकमाशुनाशं प्रयाति तं त्र्यं बकमीशमीडे प्रयाति तं त्र्यं बकमीशमीडे सुताम्रपर्णी जलराशियुगे निबध्यसे तुं विशिखैरसङ्ख्ये श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि रामेश्वराख्यं नियतं नमामि यं डाकिनीशा किमिका समाजे निसेव्यमानं पिशिताः शनिश्च सदैव भीमा द्विपदा प्रसिद्धं तं शङ्करं भक्तहितं नमामि तं शङ्करं भक्तहितं नमामि सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये इलापुरे रम्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यं वन्दे महोदारतरास्वभावं ग्रीष्णेश्वराख्यं शरणं प्रपद्ये ग्रीष्णेश्वराख्यं शरणं प्रपद्ये ज्योतिर्मयद्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण स्तोत्रं पठित्वा मनुज्योतिभक्त्या फलं तदालोक्यनिजम्. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే ఇందూరు అతివల బంధు అంటూ శ్రీనిధి రుణాల పంపిణీ రికవర్లో రాష్ట్ర స్థాయిలో 5 ఏళ్లుగా ప్రథమ స్థానం. మహిళలు రాణిస్తూనే ప్రగతి సాధ్యం, ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతుంది ప్రభుత్వ. బ్యాంకులు శ్రీనిధి రుణాలను అందిపుచ్చుకొని వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వలంబన సాధిస్తున్నారు. అతివలు గత 5 ఏళ్లుగా శ్రీనిధి రుణాలు లక్ష్యానికి మించి అందించడం, రికవరీ చేయడంలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది కష్టపడుతూనే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయట. అభిప్రాయాలు ప్రభుత్వానికి నివేదిస్తాం. ధరణి సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై వివిధ వర్గాలు తెలిపిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ పేర్కొన్నారట. జిల్లాలో జోరు వాన కురిసింది. గత 3 రోజులుగా అక్కడక్కడ తేలికపాటి మోస్తారు వానలు కురుస్తుండగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయట. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి అంటూ నినాదాలతో ఓరెత్తిన రైతు నిరసన సభ. ఎస్ఆర్ఎస్పీకి 29,443 క్యూసెక్ల వరద.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద చేరిక పెరిగింది. శుక్రవారం ప్రాజెక్టు ఎగువ భాగంలో వర్షం కురవడంతో శనివారం సాయంత్రానికి వరద చేరిక 29,443 క్యూసెక్లకు పెరిగిందట. సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలి. సామాజిక సమస్యల పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు భాగస్వాములు కావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అన్నారట. జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ పీపీగా శ్యామరావు, నిజామాబాద్ జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బోధన్ అదనపు కోర్టు పీపీ శ్యామరావుకు బాధ్యతలు ఇస్తూ తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి ఉత్తర్వులు ఇచ్చారట. దివ్యాంగులకు చేయుత ఉచిత ఉపకరణాలకు 275 మంది ఎంపిక కావడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. నిధుల దస్త్రం కదిలేనా, అసంపూర్తి శౌచాలయాలతో విద్యార్థుల ఇబ్బందులు, ఆ అంశాన్ని ఇచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడికి సమష్టి కృషి, ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడికి సమిష్టి కృషి అవసరమని కామారెడ్డి పురపాలక చైర్పర్సన్ గడ్డ ఇందుప్రియ తెలిపారు. రామోజీ ఫిలిం సిటీలో టీచర్స్ డే ఆఫర్, జోన్ స్థాయిలో ఉత్తమ డిఎంగా సాయన, రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం జనవరి నుంచి పంపిణీకి యోచిస్తుందట. ఉచిత శిక్షణలో ఉపాధి పొందాలి, ఫలితాలు వెంటనే విడుదల చేయాలి. ప్రశాంత్ జోషికి డాక్టరేట్, ఆ అంశాన్ని ఇచ్చారు. తెలంగాణ చరిత్ర వారసత్వం గొప్పది. 27-28 తేదీల్లో సమీక్షలు పోషణం తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్గా శివప్రసాద్. 26న కృష్ణాష్టమి మహోత్సవం. ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో ఈ నెల 26న కృష్ణాష్టమి మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఇస్కాన్ కంఠేశ్వర్ అధ్యక్షుడు రామానంద రాయ గౌర పేర్కొన్నారట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. రుణ సంఖ్యలు తెంచండి, షరతులు లేకుండా ప్రతి రైతుకు ₹2 లక్షల రుణమాఫీ చేయాలి. ఆర్మూర్లోని మామిడిపల్లి వద్ద రైతన్నలు భారీ నిరసన, రోడ్డుపై బటాయింపు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి హాజరు. అడుగడుగునా రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. మోసం చేసే సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఒట్టేసిన దేవులు నమ్మిన రైతులు వదిలిపెట్టారు. వచ్చే నెల 10 రుణమాఫీ చేయకుంటే అసెంబ్లీ ముట్టడి స్పష్టం చేసిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు. సంఘీభావం ప్రకటించిన బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, మాస్ లైన్ నాయకులు. సమస్య పరిష్కారం ఒకే దగ్గర ఉంటాయి, హైకోర్టు జస్టిస్ సుజయ్ పాల్ తెలిపారు. కమ్యూనిటీ మీడియేటర్లకు ముగిసిన శిక్షణ. అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. ధరణి సమస్యలు శాశ్వత పరిష్కారానికి నూతన చట్టం. చర్చా వేదికలో కలెక్టర్ రాజు గాంధీ హనుమంత్ తెలిపారు. తెలంగాణ మణిహారంగా గండికోట. వారసత్వం సంపద పరిరక్షణలో సంస్థానాధీశులు వారసులు సేవలు బేష్. చర్చా వేదికలో తేయు రిజిస్టర్ యాదగిరి తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్. పార్లమెంట్లో సేవాలాల్ విగ్రహం. ఎస్ఆర్ఎస్లోకి పోటెత్తిన వరద. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ శివప్రసాద్, అంశాన్నిచ్చారు. అధ్వానం, అపరిశుభ్రం. నగర శివారు కాలనీలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ. రోడ్లపై పారుతున్న మురుకు నీరు. ఇబ్బందులు స్థానికులు. బడిలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు ఘనంగా. అలాగే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందిస్తాం. రేపు కృష్ణాష్టమి మహోత్సవం. వచ్చే నెల 1 నుంచి సభ్యత్వం నమోదు. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి. ఎస్బీఐ ఆర్ఎస్సిటిఐ ఉమ్మడి రాష్ట్ర డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. మోర్తాండ్కు ఎన్సీసీ యూనిట్. డిగ్రీ కళాశాలలో యూనిట్ ఏర్పాటుకు అధికారులు సుముఖత. విద్యార్థులకు ఎంతో మేలు. విద్యా ప్రణాళిక లక్ష్యాలు సాధించాలి అంటూ డిఓ దుర్గాప్రసాద్ తెలిపారు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే అంత్యక్రియలకు వెళ్లి అనంత లోకాలకు వెళ్లారు. ఇందర్లరాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన గాంధార్లో చోటు చేసుకుంది. ఆలయంలో చోరీకి యత్నం నందిపేట్. బైక్ను ఢీకొన్న ఆటో ఖలీల్వాడి. టిప్పర్ల పట్టివేత జరిగింది ఎడపల్లి మండలంలో. ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్. మద్యం తాగి తిట్టినందుకు హత్య చేసుకున్న ఘటన మత్నూరు. తునికి వద్ద రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, 4గురికి గాయాలు. హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదికి సన్మానం. హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికారు. అంశాలను ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాల్సిందే అంటూ వార్తిచ్చారు. రైతులందరికీ ₹2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు భారీ ధర్నా చేశారు. సెప్టెంబర్ 15 వరకు డెడ్ లైన్ విధించిన రైతుల ధర్నాకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం. ధర్నా వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై చర్చా వేదిక. అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు, రైతులు. అధ్యాపకులు లేక ఆగమాగం. ముగిసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల గడువు.
పాఠాలు చెప్పేవారు లేక ప్రభుత్వ కళాశాలలు వెలవెల. తగిన అడ్మిషన్లు. ఈ నెల 31తో ముగియనున్న అడ్మిషన్ల గడువు. జిల్లా వ్యాప్తంగా 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఆర్మూర్లోని మంగిడిలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఎస్ఆర్ఎస్పీకి పెరుగుతున్న వరద. విష్ణుపూరి నుంచి భారీగా వస్తున్న వరద. ప్రాజెక్టులోకి 29,443 క్యూసెక్ల వరద. కాల్వలకు కొనసాగుతున్న నీటి విడుదల అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే నిరుద్యోగులకు ఉచిత శిక్షణకు సద్వినియోగం చేసుకోవాలంటూ డైరెక్టర్ తెలిపారు. ఓపెన్ 10th ఇంటర్లో ప్రవేశాలు, సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి PRTU తెలిపింది. అలాగే పోతంగల్లో ఇసుక వేలం. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి. సీజనల్ వ్యాన్లు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 3 ఇసుక టిప్పర్లు పట్టివేత. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. కమ్మర్పల్లిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆ అంశాన్ని ఇచ్చారు. సమస్య ఉన్న చోటే పరిష్కారం మార్గం ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తి సుజయపాల్ తెలిపారు. పార్టీ బలపడాలంటే సభ్యత్వ నమోదు కీలకం. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా నిర్వహించాలి. కల్తీ మద్యంపై చర్యలు తీసుకోవాలి. ఐటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా. జీజీహెచ్లో బదిలీపై వెళ్లిన ప్రొఫెసర్లకు సన్మానం. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ. సబ్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళన. కరెంటు కోతలపై ఆగ్రహం. సమస్య పరిష్కరిస్తామని సిఐ హామీతో ఆందోళన విరమించారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, కదం తొక్కిన రైతాంగం. మాఫీ కోసం కదిలొచ్చిన కర్షక లోకం. విజయవంతమైన ఆర్మూర్ మహాధర్నా. పోలీసు ఆంక్షలను దాటుకొని తరలి వచ్చిన అన్నదాతలు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్. వచ్చే నెల 15 వరకు సమయం ఇచ్చిన ఐక్య కార్యాచరణ కమిటీ. ఆలోపు చేయకుంటే ప్రజాభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారట. మధ్యవర్తిత్వంతోనే వివాదాలు పరిష్కారం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయపాల్ తెలిపారు. విష జ్వరాల పంజా. భూపల్లిలో బాలిక మృతి. 10 రోజుల్లో 2 మృతి చెందారు. భయాందోళనలో గ్రామస్తులు అనే అంశాన్ని ఇచ్చారు. తహసీల్దార్పై విచారణ. నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ శనివారం విచారణ చేపట్టారు. మండలానికి చెందిన పలువురు రైతులు, ప్రజలు కలిసి తహసీల్దార్ కార్యాలయంలో పైసలు ఇస్తేనే పనులు జరుగుతాయని శుక్రవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అనన్య కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలి అంటూ కలెక్టర్ను కోరిన అర్బన్ మార్చి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. చెత్త తొలగించాలని వినతి పత్రం అందజేశారు. చేనేత డిప్లొమా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని ఇచ్చారు. 6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలి. అలాగే సారంగపూర్లో జెడ్పీహెచ్ఎస్లో దంత వైద్య శిబిరం. కుక్కల దాడిలో గాయపడిన బాలుడు పరిస్థితి విషమించింది. ఈ ఘటన బోధన్ పట్టణంలో చోటు తీసుకుంది. అలాగే 2 గ్రామాలకు వేరువేరుగా బస్సులు నడపాలి అనే అంశాన్ని ఇచ్చారు. స్వర్గరథం అందజేత. గ్రామస్తులకు స్వర్గధామ రథాన్ని అందజేస్తున్న దాత. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలి అనే అంశాన్ని ఇచ్చారు. SJWHRC మండల అధ్యక్షుడిగా తొంగరి సాయిలు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.